నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. రోజులు, వారాలు, నెలలు గడుస్తూనే ఉంటాయి. క్యాలెండర్లు మారుతూనే ఉంటాయి. కొత్త ఏడాది వైపు కోటి ఆశలతో ప్రపంచ ప్రజలంతా చూడటం, ఆహ్వానించటం ప్రతిసారి ఉండేదే. అయితే 2026 మాత్రం అలాంటి ఒక కొత్త ఏడాది కాదు, కాస్త ప్రత్యేకమైంది. ఎందుకంటే విశ్వ యవనిక మీద 2025 సృష్టించిన ప్రభావం అలాంటిది. మరణ మృదంగాలు మోగించిన యుద్ధాల నుంచి ఆర్థిక సంక్షోభాలకు కేంద్రమైన వాణిజ్య యుద్ధాల దాకా అన్నీ 2025లో తమ ఉనికిని చాటుకున్నాయి. బంగారం పరుగులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెరుగులు, జనరేషన్ జెడ్ మెరుపులు, ఇలా చెప్పుకుంటూ పోతే 2025 ప్రపంచం షేక్ చేసిన ఎన్నో పరిణామాలకు వేదికగా నిలిచింది. అందుకే 2025 కాలంలో కలిసిపోయిన ఈ ఏడాది జరిగిన పరిణామాలు మాత్రం కేవలం చేదు జ్ఞాపకాలుగానో తీపి గుర్తులుగానో మిగిలిపోవు. 2026పై తమ ఎఫెక్టును చూపించబోతున్నాయి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. యుద్ధ మేఘాలు కమ్ముకోవటం, అంతర్యుద్ధాలు ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ ఉండే పరిస్థితే. కానీ ఏకంగా యుద్ధమే జరిగితే, ఆ యుద్ధం కాస్త యుద్ధాలుగా మారితే? 2025 కేంద్రంగా ఇలాంటి ఆందోళన ప్రపంచ దేశాలను చుట్టుముట్టింది. 2025లో మధ్యప్రాచ్యం మండుతూనే ఉంది. గాజా మీద ఇజ్రాయెల్ దమనకాండ ఆగినా జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఇక ఇజ్రాయెల్ ఇరాన్ కేంద్రంగా 2025లో కమ్ముకున్న యుద్ధ మేఘాలు సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రపంచ దేశాల మీద అనేక కోణాల్లో ప్రభావం చూపిస్తూనే ఉంది. అదే సమయంలో 2025 కొత్త ఆశలను పుట్టించింది. కొంతమంది కుర్రాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధతలు అన్నాడు శ్రీశ్రీ. అదే మహాకవి కొంతమంది యువకులు రాబోవు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలని కితాబునిచ్చాడు. అలాంటి యువ తరంగం జనరేషన్ జెడ్ తమ సత్తా చూపించింది కూడా 2025లోనే. కొత్త సంవత్సరం, కొంగొత్త ఆశలు, లెక్కలేనన్ని అంచనాలు, లెక్కకు మించిన భయాలు. ప్రతి ఏడాది ప్రపంచ ప్రజలకు ఈ తరహా అనుభవం ఉంటూనే ఉంటుంది. కానీ 2026 మాత్రం కాస్త ప్రత్యేకం. ఎందుకంటే 2025లో జరిగిన పరిణామాలు అలాంటివి. యుద్ధాల నుంచి వాణిజ్య యుద్ధం దాకా, టెక్నాలజీ మెరుపుల నుంచి గోల్డ్ రష్ సృష్టించిన సంచలనాల దాకా అనేక పరిణామాలు ప్రపంచ ప్రజల మీద, ఆర్థిక వ్యవస్థల మీద బలమైన ప్రభావం చూపించాయి. అందుకే క్యాలెండర్లు 2026కి స్వాగతం చెప్పేసినా కాలగర్భంలో కలిసిన 2025 మాత్రం తన ఉనికిని ఇంకా చాటుకుంటూనే ఉంది. 2025 అనగానే టక్కున గుర్తుకొచ్చే అత్యంత కీలక పరిణామాల్లో రష్యా యుక్రెయిన్ వార్ ఒకటి. 2022లోనే యుక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగినా 2025లో ఆ వార్ అనేక మలుపులు తిరిగి శాంతి గుమ్మం ముందు నిలబడింది. 2022 ఫిబ్రవరి 24 ప్రపంచమంతా ఆశ్చర్యపోయేలా యుక్రెయిన్పై రష్యా ఆకస్మికంగా దాడి జరిపిన రోజు. రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు అందరూ ఇదొక వారమో మహా అయితే 2 వారాలో ఉంటుందని అనుకున్నారు. టెక్నాలజీకి ప్రాధాన్యత ఉన్న ఈ రోజుల్లో ఎక్కువ రోజులు యుద్ధాలు జరగవని నిపుణులు విశ్లేషించారు. ఆయుధాల పరంగా, ఆర్థికంగా అగ్రగామిగా ఉన్న రష్యా చేతిలో యుక్రెయిన్ ఓడిపోతుంది అని కూడా అనుకున్నారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రష్యా యుక్రెయిన్ వార్ కొనసాగుతూనే ఉంది. రావణ కాష్టాన్ని తలపిస్తోంది. 2 దేశాల్లో కలుపుకుని లక్షలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. యుక్రెయిన్ అయితే ఘోరాతి ఘోరంగా నష్టపోయింది. అధికారంలోకి వచ్చిన వెంటనే రష్యా యుక్రెయిన్ వార్ ఆపుతానని ఎన్నికల వేళ హామీ ఇచ్చిన ట్రంప్ వైట్ హౌస్లోకి అడుగుపెట్టి 5 నెలలైపోయింది. కానీ ఇంకా రావణ కాష్టంలా ఆ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం పేరుకి ఇలా పిలుచుకోవడమే కానీ జరిగింది మాత్రం గాజాపై ఇజ్రాయిల్ యుద్ధం. తరతరాలుగా తమ భూమి కోసం, తమ హక్కుల కోసం పాలస్తీనీయులు చేస్తోన్న పోరాటం అనేక మలుపులు తిరిగి ఉగ్రవాద రూపం కూడా దాల్చింది. ఆ క్రమంలోనే హమాస్ ఇజ్రాయిల్ మీద చేసిన దాడికి ప్రతిగా గాజాని సర్వనాశనం చేసేసింది ఇజ్రాయిల్. వైమానిక దాడులు, భూతల దాడులు, క్షిపణుల దాడులతో గాజాని శవాగారంగా మార్చేసింది. 20 నెలల కాలంలో దాదాపు 50,000 మంది పాలస్తీనీయులు ఇజ్రాయిల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. వారిలో వేల సంఖ్యలో చిన్నారులు ఉన్నారు. ఒకానొక సమయంలో ఇజ్రాయిల్ దాడుల్లో నిత్యం 420 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడమో లేక తీవ్రంగా గాయపడడమో జరిగింది. అయితే 2025లోనే ఇజ్రాయిల్ హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. శాంతి చర్చలు జరిగాయి. కానీ గాజాలో మాత్రం శాంతి నెలకొనలేదు. ఎందుకంటే అక్కడ శాంతి నెలకొనడానికి ఏం మిగల్లేదు.
మొత్తం గాజా శిథిల నగరమైపోయింది. గాజా కేవలం ఏడాదిన్నర కాలంలో ఎవరూ గుర్తుపట్టనట్టుగా మారిపోయింది. తిరిగి ఒక నగరం రూపంలోకి రావడానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలో కూడా చెప్పలేనంత అధ్వాన్నంగా మారిపోయింది. పాలస్తీనా పునర్నిర్మాణానికి ఇజ్రాయెల్, అమెరికా ఎంత చిత్తశుద్ధిని ప్రదర్శిస్తాయన్న దానిపైనే 2026లో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకుంటాయా లేదా అన్నది తేలనుంది. 2025లో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మొదలైన వార్ టెన్షన్ యుద్ధం తప్పదన్నదాకా పరిస్థితిని వేడెక్కించింది. ఇరాన్ అణుశుద్ధి కేంద్రాల మీద కూడా అమెరికా దాడులకు దిగడంతో ఇరాన్ నిషేధిత క్లస్టర్ బాంబులను బయటకు తీసింది. తొలిసారి టెహ్రాన్ వీటిని ఉపయోగించింది. అణు యుద్ధం వరకు వెళ్లడానికైనా వెనకాడేది లేదని ఇరాన్ తెగేసి చెప్పడంతో ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కిపడ్డాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య 2025లో పరిస్థితులు ఏమాత్రం మెరుగుపడలేదు. 2026లో ఇరు దేశాల మధ్య శాంతి కుసుమాలు వికసిస్తాయా, అది సాధ్యమేనా అన్నది ప్రశ్నార్థకంగానే మారింది. మరోవైపు 2025 చివర్లో యుక్రెయిన్, రష్యా యుద్ధం ముగింపు దశకు వచ్చిందని ప్రకటించారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అదే సమయంలో దీనికి తుది గడువు అంటూ ఏదీ లేదని 2026 చుట్టూ టెన్షన్ పెంచారు. రెండు దేశాల మధ్య దౌత్య ప్రయత్నాలు తుది దశకు వచ్చినట్టు ట్రంప్ వెల్లడించారు. అయితే తమ డిమాండ్ల విషయంలో ఏమాత్రం వెనకడుగు వేసేది లేదని పుతిన్ ఇప్పటికే అనేకసార్లు నిరూపించారు. దీంతో ట్రంప్ శాంతి మంత్రం రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలను చెల్లాచెదురు చేస్తుందా లేదా అన్నది ఇకపై జరిగే పరిణామాలే తేల్చాలి. 2025లో ప్రత్యేకంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది యువతరం. జనరేషన్ జెడ్ ఉద్యమ బాట పట్టడం, ప్రభుత్వాలనే గడగడలాడించడం. జెన్ జీ ఈ ఏడాది ప్రపంచంలో జరిగిన అనేక ఉద్యమాలకు, హింసాత్మక ఘటనలకు కారణమయ్యారు. అవినీతిపై గళం విప్పారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేశారు. సోషల్ మీడియా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, భావ ప్రకటన స్వేచ్ఛకి మోడర్న్ వెర్షన్. ప్రజల హక్కులను కాలరాసే ఏ ప్రభుత్వానికైనా, అవినీతిలో మునిగి తేలుతూ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన ఏ పాలకులకైనా చివరికి ప్రజాగ్రహంలో చిక్కుకుని గద్దె దిగి పారిపోక తప్పదని నేపాల్ జెన్ జీ ఉద్యమం మరోసారి నిరూపించింది. సోషల్ మీడియాపై నేపాల్ సర్కార్ విధించిన నిషేధానికి వ్యతిరేకంగా వందలు, వేల సంఖ్యలో యువత గళమెత్తింది. ప్రభుత్వం విధించిన కర్ఫ్యూను లెక్క చేయకుండా రోడ్డెక్కింది. పార్లమెంటు భవనం ప్రాంగణంలోకి చొచ్చుకుపోయింది. వారిని అడ్డుకునేందుకు భద్రతా బలగాలు వాటర్ క్యానన్లను, టియర్ గ్యాస్ ని ప్రయోగించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం, సైన్యం ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరికి నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ సోషల్ మీడియాని పునరుద్ధరించారు. అయినా ఆందోళనలు ఆగలేదు. దేశమంతా మరింత తీవ్ర స్థాయిలో భగ్గుమన్నాయి. ఆందోళనల తీవ్రతకి ప్రధాని పదవి నుంచి ఓలీ తప్పుకోవలసి వచ్చింది. నేపాల్ నుంచి మొదలు పెడితే అమెరికాలో ట్రంప్ పాలన మీద నిరసన గళం విప్పడం దాకా ఉద్యమ బాటలో జెన్ జీ బలంగా నిలబడడం 2025 ప్రత్యేకత. నియంతృత్వ పోకడలు, భావ ప్రకటన స్వేచ్ఛ గొంతుపై కత్తిపెట్టడం, అవినీతి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేయడం. ఈ తరహా పాలనను ప్రపంచవ్యాప్తంగా యువత ఏమాత్రం సహించడం లేదు. తిరగబడుతున్నారు, తరిమి కొడుతున్నారు. యువతరం అన్నీ గమనిస్తుంది. అదే సమయంలో అరాచకాలను సహించదన్న సత్యాన్ని ప్రపంచ దేశాల పాలకులు గ్రహిస్తే 2026ని తిరుగుబాట్లు లేని ఏడాదిగా చూడొచ్చు. అసలది జరిగే పనేనా అన్న ప్రశ్నని మాత్రం తేలిగ్గా కొట్టిపారేయలేం. ఆపరేషన్ సింధూర్ అంతం కాదిది ఆరంభం. ముష్కరమూకలను సమూలంగా నిర్మూలించేదాకా సాగే భారత గర్జన. ఉగ్రవాదంపై పోరులో ఎంతవరకైనా వెళతామని భారత్ ప్రపంచానికి అర్థమయ్యేలా మరోసారి చెప్పింది 2025లో. పెహల్గాం ఉగ్రదాడిలో మారణ హోమం సృష్టించిన ముష్కర మూకలు కూసిన కూతలు గుర్తున్నాయా? పోయి మోదీకి చెప్పుకోండి అన్నారు. మోదీ కూడా బదులు చెప్పాడు. ఆపరేషన్ సింధూర్తో మన సైనిక బలగాలు గర్జిస్తే కేవలం 25 నిమిషాలకే పాకిస్తాన్ మొత్తం గజగజ వణికిపోయింది. కానీ పాక్ తన ఉగ్రబుద్ధిని ఇంకా చూపిస్తూనే ఉంది. పాక్ ని పాతరేసే వరకు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. పిక్చర్ అభి బాకీ హై. 2025లో ఉగ్రదేశం పాకిస్తాన్ మరోసారి తన అసలు స్వరూపమేంటో ప్రపంచానికి చూపించింది. భారత్ మీద మరో ఉగ్రదాడి చేయించింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గాంలో మారణహోమం సృష్టించారు. పహల్గాంలో ముష్కరుల దాడి ఎన్నో కుటుంబాల్లో చీకట్లు నింపేసింది. జీవితాలను తారుమారు చేసేసింది. అప్పటిదాకా ఉన్న సంతోషం ఇకపై మీ జీవితాల్లో ఉండకూడదన్నట్టుగా ఉగ్రదాడి శపించింది. కళ్ల ముందే తండ్రిని కాల్చి చంపేస్తే ఆ చిన్నారి జీవితాంతం పడే వేదనని ఎవరు తీర్చగలరు?
కాళ్ల పారాణి ఆరకముందే భర్త ఊపిరిని ఉగ్రవాదులు ఆపేస్తే ఆయన భౌతిక కాయం వద్ద భార్య హిమాన్షి గుండెలవిసేలా రోదించిన దృశ్యం ప్రపంచ ప్రజల హృదయాలను పిండేసింది. ఇంకా ఎన్ని ఉగ్రదాడులకు అమాయకులు బలైపోవాలి? భారత్లో అశాంతిని రేపడం, మారణహోమం సృష్టించడమే లక్ష్యంగా పాకిస్తాన్ ఉగ్రమూకలను ఉసిగొల్పుతూనే ఉంది. దశాబ్దాలుగా భారత్ మీద జరిగిన ప్రతి ఉగ్రదాడి వెనుక కర్త, కర్మ, క్రియ పాకిస్తానే. ఒక ఉగ్రవాద సంస్థని కాదు, ఒక ఉగ్రవాద నాయకుడని కాదు, భారత్లో నెత్తురు పారించిన ప్రతి టెర్రర్ అటాక్ వెనుక పాకిస్తాన్ దిశానిర్దేశమే ఉంది. అందుకే మోదీ ప్రభుత్వం హెచ్చరికలతో సరిపుచ్చలేదు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించింది. భారత్ జోలికొస్తే ఎంత భయంకరంగా ప్రతిదాడి ఉంటుందో చూపించింది. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లోని ఉగ్రమూకలకే కాదు, పాకిస్తాన్ పాలకులకు, పాకిస్తాన్ సైన్యానికి కూడా ముచ్చెమటలు పట్టించింది. అప్పటి వరకు భారత్ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ పాక్ ఆక్రమిత కశ్మీర్ కేంద్రంగానే సాగాయి. కానీ ఆపరేషన్ సింధూర్లో ఈ లెక్కలన్నీ చెరిపేసింది భారత్. ఈసారి పాకిస్తాన్లోకి తీసుకుపోయింది. అంతర్జాతీయ సరిహద్దుని దాటి పాకిస్తాన్లో 100 కిలోమీటర్లు లోపలికి వెళ్లి మరీ ఉగ్రవాద స్థావరాలపై మన వైమానిక దళం మిసైల్స్ కురిపించింది. వేలాది మంది ఉగ్రవాదులకు తమ దేశంలో ఆశ్రయం ఇవ్వడమే కాకుండా మన నగరాల మీద దాడికి విఫలయత్నం చేసిన పాకిస్తాన్కి భారత సైన్యం తన సత్తా చాటింది. పాక్ గగనతల రక్షణ వ్యవస్థలపై తీవ్రస్థాయిలో మన సైన్యం విరుచుకుపడింది. మిసైల్స్ వర్షం కురిపించింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా పాకిస్తాన్ ముష్కర స్వభావంలో ఎలాంటి మార్పు రాలేదు. ఉగ్రవాదులకు ఇంకా ఆశ్రయం ఇస్తూనే ఉంది. ఆపరేషన్ సింధూర్తో చావు దెబ్బతిన్న ఉగ్రమూకలు రిపబ్లిక్ డే వేడుకలను లక్ష్యంగా చేసుకుని దాడికి భారీ కుట్ర పన్నారు. ఎర్రకోట వద్ద పేలుడుతో ఈ కుట్ర బయటపడింది. ఫరీదాబాద్ మాడ్యూల్కు చెందిన డాక్టర్ ముజిమ్మిల్ షకీర్ నాయకత్వంలో దీపావళికే భారత్లో పేలుళ్లకి కుట్ర పన్నారు. అది సాధ్యం కాకపోవడంతో రిపబ్లిక్ డే వేడుకలను లక్ష్యంగా చేసుకున్నారు. ఎర్రకోట పేలుడుతో పాకిస్తాన్ విషయంలో ఏమాత్రం ఉపేక్ష పనికిరాదని అర్థమైపోయింది. దీంతో 2026లో ఆపరేషన్ సింధూర్తో మరోసారి భారత్ వైపు చూడ్డానికే పాకిస్తాన్ వణికిపోయేలా చేయాలని భారతీయులంతా కోరుతున్నారు. మరోవైపు బంగ్లాదేశ్లో 2025లో జరిగిన పరిణామాలన్నీ మన ఇరుగు పొరుగు విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండక తప్పదన్న సత్యాన్ని మరోసారి చాటాయి. బంగారం సామాన్యుల నుంచి అపర కుబేరుల దాకా, అగ్రదేశాల నుంచి నిరుపేద దేశాల దాకా ప్రపంచం మొత్తాన్ని గెలుచుకున్న లోహం. మన దగ్గర ఎంత బంగారం ఉంటే జీవితానికి అంత భద్రత, రేపటి రోజుకి అంత భరోసా. బంగారం ఎంత ఖరీదైనా కరెన్సీ పెట్టే కొనాలి. కానీ బంగారం ధరే బంగారంలా మారిపోతే పరిస్థితి ఏంటి? 2025లో జరిగింది ఇదే. బంగారం ధర బంగారమంత అవడం ఏంటని ఆశ్చర్యంగా చూసే రోజులు పోయాయని 2025 తేల్చి చెప్పేసింది. అంతకు మించి అంటూ 2025లో వెండి చెలరేగిపోయింది. ఈ ఏడాదిలో బంగారం ధర 70% పెరిగితే వెండి ధర దాదాపు 140% పెరిగింది. 2025 సంవత్సరం గోల్డ్ రష్ ఎలా ఉంటుందో ప్రపంచ ప్రజలకు అనుభవంలోకి తెచ్చింది. 2025 చివరి రోజున 24 క్యారెట్స్ 10 గ్రాములు 1,36,000 ఉండడంతో 2026 ఆరంభంలోనే 1,50,000 మైలురాయి దాటుతుందా అన్న ఉత్కంఠ పెరుగుతోంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ బలహీనత నుంచి మొదలు పెడితే ట్రంప్ టారిఫ్ వార్ కూడా గోల్డ్ ని అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా మార్చేశాయి. దీంతో 2026లో బంగారం, వెండి ఇలానే పరుగులు పెడుతూ మిడిల్ క్లాస్ కి అందనంత ఎత్తుకి వెళ్లిపోతాయా, లేక బిగ్ కరెక్షన్ జరిగి నేలచూపులు చూస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏఐ 2025లో అత్యంత బలంగా ప్రపంచం మీద తన ప్రభావాన్ని చూపించింది. 2026లో విశ్వరూపం చూపించడానికి సై అంటోంది. ఏఐను నిర్వచించండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతే అంటారా? ఇంకేం లేదా? ఏఐ అన్నీ ఇందులోనే. ఏఐ అందరూ ఇందులోనే. ఏఐ అబద్ధాలు ఇందులోనే. ఏఐ అనర్థాలు ఇందులోనే. ఏఐ అద్భుతాలు ఇందులోనే. ఏఐ అశ్లీలత ఇందులోనే. ఇలా చెప్పుకుంటూ పోతే ఏఐకి ఎలా అంతులేనంత పరిధి ఉందో ఏఐ నిర్వచనం కూడా అంతే స్థాయిలో ఉంది. అన్నీ ఇందులోనే. నిజంగా అద్భుతం కదా? కానీ ఆ అన్నిలో ఇప్పుడు అశ్లీలత నుంచి మొదలు పెడితే మరికొన్ని సమాజాన్ని భయపెడుతున్నాయి. 2025లో ప్రపంచ ప్రజలు ఆ భయాన్ని అనుభవించారు. 2026 మరింత భయంకరంగా ఉంటుందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే నిజంగా ఒక సాంకేతిక అద్భుతం.
వైద్య, విద్య, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అది చేస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్ని కావు. అలానే డిజిటల్ రంగంలోనూ ఎన్నో అద్భుతాలు చేస్తూనే ఉంది. చాట్ జీపీటీ అందుబాటులోకి వచ్చాక ఏఐ టూల్స్ విస్తృతంగా వాడుకలోకి వచ్చాయి. మనం ఊహించని వీడియోలను కూడా అతి తక్కువ ఖర్చుతో అతి తేలికగా ఏఐ సాయంతో చేసేయడం సాధ్యమైపోయింది. మనం ఏది అనుకుంటే అది అలా క్రియేట్ చేసేయడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అత్యంత తేలికైపోయింది. భావోద్వేగాలను పట్టిలేపుతూ గుండెలోతులను తట్టి మనసులను పిండేసే వీడియోలే కాదు, కాస్త సరదాని మరి కాస్త సెటైర్ ని క్రియేట్ చేసే వీడియోస్ కూడా ఏఐ కేంద్రంగా మారిపోయింది. అది ఇది అని లేదు, మనం ఏదనుకుంటే అది, ఎలా కావాలనుకుంటే అలా. హద్దులు లేవు, పరిధులు లేవు. అనంతమైన అంశాలను కూడా అవలీలగా అందరికీ అర్థమయ్యేలా ఏఐతో క్రియేట్ చేసేయొచ్చు. 30 సెకండ్లలో ద్వారక వైభవాన్ని చూసేయండి. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, ఎన్నో అద్భుతాలు. అలానే కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు. అదే సమయంలో లక్షల ఉద్యోగాలకు ఏఐ ఎసరు పెట్టేస్తోంది. అయితే ఏఐ వల్ల పోయే ఉద్యోగాల కన్నా కొత్తగా వచ్చే ఉద్యోగాల సంఖ్య రాబోయే రోజుల్లో ఎక్కువగా ఉంటుందన్న వాదన కూడా బలంగానే వినిపిస్తోంది. వైద్య, శాస్త్ర సాంకేతిక, వినోద రంగాల్లో ఏఐ అద్భుతాలు చేయడం ఖాయమన్న క్లారిటీ అయితే ఇప్పటికే వచ్చేసింది. అయితే మరోవైపు ఏఐ కేంద్రంగా కొత్త ఆందోళనలు పెరుగుతున్నాయి. అశ్లీలతకి, అడల్ట్ కామెడీ ముసుగులో ఆడవాళ్ల గౌరవాన్ని నాశనం చేసే వీడియోస్కి ఏఐ వేదికైపోయింది. ఈ తరహా వీడియోస్ క్రియేట్ చేసే వాళ్ల టార్గెట్స్ 2: 1 ఆదాయం, 2 సబ్స్క్రైబర్స్ ని పెంచుకుని తమ ఛానల్ ని అమ్ముకోవడం. పెద్దగా విచక్షణ, వివేచనతో ప్రతి అంశాన్ని చూడలేని యంగ్ జనరేషన్ ని టార్గెట్ చేసుకుని ఈ వీడియోస్ ని రూపొందిస్తున్నారు. ఆడవాళ్ల చేతే సెక్స్ జోక్స్ చెప్పిస్తూ ఆడవాళ్లని అలా చూస్తే తప్పేంటన్న భావనను యువత మెదళ్లలోకి చొప్పిస్తున్నారు. ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపులను దాటుకుని ఫేస్బుక్లలో, ఇన్స్టాల్లో, యూట్యూబ్ అకౌంట్స్లోకి చొరబడి దొరికిన ఫోటోలతో, వీడియోలతో నానా న్యూసెన్స్ చేసే స్థితికొచ్చేశారు కీచకులు. అలాంటి పరిస్థితుల్లో మహిళలకు మరింత రక్షణ కల్పించే క్రమంలో ఆడవాళ్లని గౌరవించే పద్ధతి సమాజంలో పెరిగే జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఏఐ జనరేటెడ్ వీడియోస్ పరిస్థితిని మరింత దారుణ స్థితికి తీసుకెళ్తున్నాయి. ఆడవాళ్లతోనే కాదు, బామ్మలతో కూడా బూతు జోక్స్ చెప్పించే నీచమైన సంస్కృతి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అండతో మన సమాజం మీద దాడి చేస్తోంది. 2026లో ఇంకెన్ని వికారాలకు ఏఐ కేంద్రంగా మారుతుందో అన్న ఆందోళన ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమవుతోంది. అలానే ప్రజలను తప్పుదారి పట్టించే అనేక వీడియోలను కూడా ఏఐ సాయంతో అతి తేలిగ్గా తయారు చేస్తుండటంతో అనేక పుకార్లని, అబద్ధాలను బలంగా ప్రచారం చేయడంతో పాటుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ధోరణి బాగా పెరిగిపోతోంది. 2025లో ప్రపంచ దేశాలతో పాటుగా భారత్ మీద కూడా బాగా ప్రభావం చూపించిన అంశం ట్రంప్ మొదలుపెట్టిన టారిఫ్ వార్. ఎన్నికల ప్రచారంలోనే తాను రెండోసారి అధికారంలోకి వస్తే టారిఫ్ వార్ చేస్తానని ట్రంప్ తేల్చి చెప్పారు. అధికారంలోకి వచ్చాక అదే పని చేశారు. దేవుడు, మతం, ప్రేమ, టారిఫ్లు ఇవే నా ప్రియారిటీస్ అని తేల్చి చెప్పాడు. ఆ తర్వాత రెసిప్రోకల్ టారిఫ్లకు తెరతీశారు. తమ ఉత్పత్తులపై ఏ దేశం ఎంత సుంకం విధిస్తుందో ఆ దేశం దిగుమతుల మీద తాము అంతే శాతం సుంకం విధిస్తామని తేల్చి చెప్పారు. అమెరికా, భారత్ మధ్య కానీ, అలానే అమెరికా, చైనా మధ్య కానీ, అమెరికా, జపాన్, అమెరికా, కెనడా ఇలా ఏ దేశాలతో పోల్చి చూసుకున్నా వాణిజ్య లోటు అన్నది ఉంది. దాన్ని పూరించడానికే టారిఫ్లు విధిస్తున్నామని ట్రంప్ చెప్పాడు. నిజానికి అత్యధిక సుంకాలు విధిస్తూ పోతే వాణిజ్య లోటు తొలగిపోదు. ఇరు దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతుల్లో ఏది బాగా తక్కువగా ఉందో దాన్ని పెంచితే వాణిజ్య లోటు తగ్గుతుంది. కానీ ట్రంప్ మాత్రం టారిఫ్ వార్తోనే అమెరికాకి న్యాయం జరుగుతుందన్న మొండి పట్టుదలతో ప్రపంచ దేశాల మీద వాణిజ్య యుద్ధానికి దిగారు. భారత్ మీద 50% సుంకాలతో విరుచుకుపడ్డారు. రష్యాతో చమురు కొనడం వల్లే అధిక సుంకాలు అని పైకి చెబుతోన్నా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు భారత్లో అమ్ముకోవడానికి అనువైన వాతావరణం కల్పించనందుకే ట్రంప్ సుంకాలతో భారత్పై చెలరేగిపోయారు. అదే సమయంలో నోబెల్ శాంతి బహుమతి మోజులో పడ్డ ట్రంప్ ఆ క్రమంలో భారత్ సహకరించలేదన్న ఈగోతో టారిఫ్ వార్ కి సై అనేశాడు. చైనాతో పాటు ప్రపంచ దేశాలన్నీ టారిఫ్ వార్తో కొత్త సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ టారిఫ్ వార్ ని ఇకపై కొనసాగిస్తారా, లేక చైనా, రష్యా, భారత్ లాంటి అగ్రదేశాలు సరికొత్త ఎత్తులతో కొత్త మార్కెట్ ని సృష్టించుకుంటాయా అన్నది 2026 వేదికగా తేలిపోనుంది.